ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. జిల్లా కమ్మవారి సేవా సంఘం అనుబంధంగా నడిచే 1K డోనర్స్ 2026-27 సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కార్యాలయంలో సభ్యులు తమ సభ్యత్వానికి 12,000 చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం 500 మంది సభ్యులతో ఉన్న డోనర్స్ క్లబ్ 2,000 మందిని చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త కామిని చిన్నబాబు, పూలినేని వెంకటేశన్, మొన్నంగి రాజశేఖర్, సంఘ ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, రాఘవరావు, పద్మజ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పాటిబండ్ల వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ని. నేను గత సంవత్సరం నుంచి 1K క్లబ్ చైర్మన్గా ఉంటున్నాను. గత 2024 నవంబర్ మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపించాం. ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం స్థాపించిన తర్వాత 4 నెలల తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ నుండి మనం ఈ 1K డోనర్స్ క్లబ్ అంటే నెలకు 1,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు కట్టేటట్టుగా మనం సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాం. గత సంవత్సరము దగ్గరగా 500 మంది చేరారు. మనకి దాదాపు 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మరలా ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా మరలా రెన్యువల్ చేసుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి సభ్యులు వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరొకరికి తెలియజేసి ప్రతి ఒక్కరూ రెన్యువల్ అయ్యేటట్టుగా చూడవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు తెలిసినటువంటి కొత్త సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా 1K డోనర్స్ క్లబ్లో చేర్పించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరము మనం స్కాలర్షిప్స్ కానీ లేకపోతే ఏదైనా ఇతర కార్యక్రమాలకు కానీ దగ్గర 1 కోటి రూపాయల పైన ఖర్చు అవుతుందని మనం అనుకుంటున్నాం. అందుకని మనం సభ్యుల్ని పెంచుకుంటూ పోతేనే మన కార్యకలాపాలను కూడా ఎక్కువ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ 1K డోనర్స్ క్లబ్లో చేరి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మురళి అధ్యక్షన కొత్తగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను దగ్గర 89-90లో కమ్మవారి సంఘం బెంగళూరులో నేను బెల్లంకోటయ్య అమరయ్య గారు చేరడం జరిగింది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు దాన్ని స్థాపించి అక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు, వాళ్ళు రాయలసీమ వాళ్ళు. నేను కమ్మవారి సేవా సంఘం చూసా. అంటే పేద విద్యార్థులని కమ్మ వాళ్ళని చదివేయటం, అక్కడికి హాస్టల్లో వాళ్ళకి సదుపాయాలు చేసి పెడతాం. తర్వాత ఆయన బెంగళూరు నుంచి మైసూరు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడు కూడా ఆయనతో మాకు మంచి సంబంధాలు ఉండేది. కానీ ఇక్కడ ఆంధ్రాలో కూడా మనోళ్ళు ఎన్నో సంఘాలు పెట్టి కమ్మవారికి అని పెడుతున్నారే. కానీ ఆ తర్వాత నేను ఇటీవల కాలంలో ఈ ఒక కార్యక్రమాన్ని చూడటం జరిగింది. పేద విద్యార్థులని తీసుకొచ్చి ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు చేసి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అన్ని విధాలుగా ప్రోత్సహించడం అనేది చాలా అరుదు. దాంట్లో ఇప్పుడు నేను ఆ కమ్మవారి సంఘం అక్కడ బెంగళూరులో చూసిన తర్వాత
రెండోది నేను ఇదే మొట్టమొదటి ఒక చూడటం చాలామంది చెబుతున్నారు, మన సంఘాలు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కానీ దీన్ని నిజంగా అభినందనించాలి, ఈ కమిటీని కానీ ఈ ప్రెసిడెంట్ని కానీ. దీన్ని ఈ విధంగా చేసుకుంటూ ఇతర కాస్టుల్లో కూడా కొంతమంది పేదలను కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కమ్మవారు ఎక్కడున్నా ఎక్కడో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరినీ ప్రోత్సహించి మంచి చదువు ఇవ్వటం అనేది అదే మన ఒక జీవితకాలం మంచి ప్రోత్సాహం అవుద్ది అనేది నా ఒక అభిప్రాయం. దాన్ని ఇక్కడ చేస్తున్నందుకు నేను చాలా సంతోషం. 2026-27 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 1K డోనర్స్ క్లబ్ రెన్యువల్ షిప్ ప్రారంభించడం జరిగింది. దానికి మనకి చాలామంది పెద్దలు వచ్చారు. మన పోలిన వెంకటేశ్వర గారు, అలాగే చిన్నబాబు గారు, అలాగే ఇతర పెద్దలు చాలామంది ఇక్కడ విచ్చేసి వారి సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు. వీరందరి సహకారంతో మన 1K క్లబ్ ఇప్పటికే సుమారుగా 500 మంది మెంబర్స్ అయ్యారు. ఏప్రిల్ నెలాఖరికి ఈసారి ఛాలెంజింగ్గా తీసుకుని 1000 మందిని మేము పూర్తి చేస్తే టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలోనే మేము అనుకున్న 1K 1000 కాకుండా 2000 మెంబర్స్ చేయాలని. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మీ వెన్నంటి మేము ఉంటాం, అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలామంది పేదవారు కూడా ఇలా రోజు ఆఫీస్ 6 to 8 ఇక్కడ రెగ్యులర్గా మనం ఆఫీస్ తీసుకుంటం వల్ల వాళ్ళు కూడా వచ్చి సంప్రదిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పొజిషన్లో వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఉన్నారు మాకు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ ఊళ్ళల్లో వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య మేము ఎవరైతే ఈ కమ్మ కుటుంబంలో సంబంధించి పారిశ్రామికవేత్తలు అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా CSR ఫండ్స్ ఉన్నాయి, మాకు కూడా CSR నెంబర్ ఉంది. మేము కూడా చేసేది చారిటీయే, అలాగే ఏ ఇతర భోజన కార్యక్రమాలు ఇంకో కార్యక్రమాలు కాదు. పేద పిల్లల్ని చదివిస్తాం. అలాగే మన కమ్మ కుటుంబమే కాకుండా మన నమ్ముకున్న ఇతర సామాజిక వర్గాలను కూడా మేము చదివిస్తాకి ముందుకు వస్తున్నాం. వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ ఇతర ఫీజులు కానీ మేము చెల్లిస్తూ ఉన్నాం. సో CSR ఫండ్స్ అనేది ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము చేసేది కూడా సోషల్ యాక్టివిటీసే. ఎందుకంటే దీని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న కామెంట్ ఒకరు రాశారు, CSRని మీరు ఎలా వాడుకుంటారని. CSR అనేది ఏంటంటే పేదవారికి చెందినప్పుడే దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మేము చేసేది ముఖ్యంగా పేదవారి కోసం ఇదంతా, ఈ తపనంతా వేరే ఏ రాజకీయ వర్గాలకు కాదు. ఈ CSRని ఎక్కువగా రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఓకే, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ బిజినెస్ కోసం తప్పదు. కాబట్టి మేము దానిలో కొద్ది అమౌంట్ మాకు సహాయం చేయవలసిందిగా మేము కమ్మ సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ కంపెనీస్ ఓనర్లు కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది ముందుకు వస్తున్నారు, మీరు మంచి పనులే చేస్తున్నారు కాబట్టి మా వంతు మేము సహాయం చేస్తామని వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. దీనిలో ముఖ్యంగా మా టంగుటూరు కామని చిన్నబాబు గారు మాకు స్ఫూర్తి. ఎందుకంటే CSR అనేది ఒకటి ఇవ్వచ్చు, ఇలా తీసుకోవచ్చు అని ఆ రోజు మాకు ఆయనే చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్, బంధువులు, అలాగే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉండే అందరినీ మేమేం ఫోర్స్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ సంవత్సరంలో బాగా స్పందిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరన్నా మీ దగ్గరికి ఇబ్బందులు ఉంటే రేపు జూన్లో 28వ తారీఖు మేము మన పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం, పిల్లలకు ఫీజులు కట్టే ప్రోగ్రాం. అది లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఈ ఇయర్ కూడా. అలాగే కాన్వెంటు కాలేజ్ ఎవరైనా మన పిల్లలు చదువుకు ఇబ్బంది పడుతుంటే మీ దృష్టికి వస్తే మా దగ్గర తీసుకురండి, వాళ్ళకి తగిన సహాయం మన వంతు మా కమ్మవారి సేవా సంఘం నుంచి వాళ్ళకి తగిన సహాయం చేస్తాం. మరొక్కసారి మీరందరూ కూడా మీ పెద్ద మనసుతో అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఇది ఎవరి ఒక్క సొంత సంఘం కాదు, ఇది అందరిది సేవా సంఘం. సో ఈ సేవా సంఘాన్ని మన అందరం కలిసిమెలిసి ముందుకు నడిపించాలి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అదే విద్యాదానం చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఈ కమ్మ సంఘం ద్వారా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, పేద విద్యార్థులందరినీ చదివించాలి అనే సంకల్పం. ఎవరు డబ్బులు లేనందువల్ల చదువు ఆగిపోకూడదు అనేదే ఈ కమ్మవారి సేవా సంఘం యొక్క కోరిక. కాబట్టి పెద్దవాళ్ళందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎంతో సంపాదిస్తూ ఉంటారు, అందులో ఎంతో కొంత సహాయం చేయాలి. అది మా కమ్మవారి సేవా సంఘానికి చేస్తే దానివల్ల 10 మంది పిల్లలు చదువుకుంటారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.